తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరుపుతారు. జూన్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది అనే అంశాల ఆధారంగా సర్వేలు చేస్తున్నాయి. ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ అయిన టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జరిగే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 స్థానాలకు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. ఇక బీజేపీకి 4 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి 1 నుంచి 3 స్థానాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగతా అన్ని ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీకి 21 నుంచి 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా స్థానాలు రాలేదు. అయితే ఈసారి 2 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఐఏడీఎంకేకు 1 నుంచి 3, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వేలో ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో బీజేపీ 1, కాంగ్రెస్ 8 నుంచి 10, సిపిఎం 6 నుంచి 8, ఐయుఎంఎల్ 1 నుంచి 2, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ 21 నుంచి 23, కాంగ్రెస్ 4 నుంచి 6, జేడీఎస్కు 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ రాష్ట్రాలలో ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని బీజేపీ భావించినప్పటికీ టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో ఈ రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు సాధిస్తూ ఉండడం విశేషం. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గణనీయంగా సీట్లను కోల్పోతూ ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే సంకేతాలు కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సాగిస్తుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.